థ్యాంక్ గాడ్, చాలా రిలీఫ్గా ఉంది. వీళ్ళంటి రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెడుతున్నారా? ఓ హలో, దారికి అడ్డంగా రాళ్ళు తీయండి. చెప్పేది మీకే వినిపించడం లేదా? నేను చెప్పేది మీకు వినిపించడం లేదా? మీకు ఏమైనా చౌడుందా ఏంటి? అప్పటి నుంచి రాళ్ళు తీయమని అరుస్తూనే ఉన్నాను. మిస్టర్, మా మీద రుబాబ్ చేయకు. మేమే మీ ఇంటి పని వాళ్ళం కాదు నీ ఆర్డర్ వినడానికి. నీకంత కష్టంగా ఉంటే నువ్వే వచ్చి తీసుకోవచ్చుగా. వీళ్ళంతా ఇప్పటివరకు ఇక్కడే ఉండాలిగా. హలో, కార్లోంచి దిగండి మర్యాదగా. ఇదేమన్నా మీ బాబుగాడి కారు అనుకున్నారా? కాకపోతే ఇప్పుడవుతుంది. హుషారు చూపిస్తున్నావా? తీ, పర్సులో ఏముందో తీ. గన్ చూపిస్తే భయపడతాను అనుకుంటున్నావా? వీడు భయపడ్డాడ్రా. తీ, మర్యాదగా పర్సు బయట పెట్టి నీ దగ్గర ఏమున్నాయో మొత్తం ఇచ్చిపో. సార్, ఏం బిడ్డా, జింబడి చూపిస్తున్నావా? మా ఆయన కొడతారా? నా భర్తనే కొడతారా మీరు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.